సద్గురువుల దగ్గరకు వచ్చే భక్తులకు ధునికి ప్రదక్షిణాలు చేయండి, బాబా సచ్చరిత్ర చదవండి, వెంకయ్య స్వామి సచ్చరిత్ర చదవండి, ప్రార్థనాష్టకం పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనుక తన దివ్య శక్తి షిర్డీ సాయి ధుని రూప వెంకయ్య స్వామిల్లో ఉంది. వారిని స్మరించి అనుగ్రహాన్ని పొందండి అని చెప్పడం. అదంతా సద్గురువుల లీల. షిర్డీ సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ తరువాత కూడా సద్గురువుల సాధన అక్కడ చిన్న గదిలో సాగింది. ఆ మానసార్చన ద్వారా తన తపశ్శక్తిని బాబావారిలో నిక్షిప్తం చేశారు సద్గురువులు. సద్గురువుల దగ్గర వంటలు చేసే వ్యక్తి రాచకొండ కొండ. అతడొకసారి నాతో సద్గురువుల గురించి చెప్తూ వారి సాధన ఎంతో కఠోరమైనది, ఆ సాధనలో పుట్టిన అగ్నికి ఎన్నో ఆసనాలు ఆహుతయ్యాయని చెప్పాడు. సద్గురువుల దగ్గర కొత్తూరు నరసింగరావు గారు ఉండేవారు. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతూ తన బాధని సద్గురువులకు చెప్పమని భర్తతో చెప్పింది. అతను నువ్వే చెప్పుకో అని ఆమెను కోవెలకు తీసుకొచ్చారు. కోవెల్లో గదిలో గురువుగారు ధ్యానంలో ఉన్నారు. ఆవిడ గది దగ్గరకు వెళ్లి చూసింది. అక్కడ గురువుగారికి బదులు జటాజూటంతో ప్రకాశిస్తున్న శివుడు కనిపించాడు. ఆమె ఏమీ చెప్పుకోకుండా సద్గురువులకు కనిపించకుండా ఇంటికి వెళ్ళిపోయింది. భర్త నీ బాధ చెప్పావా అని అడిగారు. అతను ఈశ్వరుడు, అతనికేం చెప్తామండి అని జరిగిన విషయం చెప్పింది. ఈ విధంగా సృష్టికి మొట్టమొదటి వైద్యుడు ఈశ్వరునిగా తన శక్తి ప్రదర్శించారు సద్గురువులు. మహాదేవ శంభో రసగక్షమాం, మహాదేవ శంభో రసగక్షమాం, మహాదేవ శంభో రసగక్షమాం, మహామహిమ ప్రభామ్యం అనంత కరుణాసాగర, మహామహిమ ప్రభామ్యం అనంత కరుణాసాగర, శ్రీహరి రామ సుందర ప్రభో రసగక్షమాం, శ్రీహరి రామ సుందర ప్రభో పాదగక్షమాం, మహాదేవ శంభో రసగక్షమాం. సద్గురువులు షిర్డీ సాయి ఆలయ నిర్మాణం చేసి స్వయంగా వారే పూజ అభిషేకం చేసేవారు. ధునిని కూడా వారే స్వయంగా నిర్వహించేవారు. మహాయోగ స్వరూపులైన సద్గురువుల మానసికార్చన, అగ్ని పూజ, మూర్తి పూజలు మూలంగా విజయనగరం ధర్మపురి రోడ్ రామా కాలనీలో సద్గురువులు ప్రతిష్ఠించిన షిర్డీ సాయి మందిరం దివ్య శక్తి సంపన్నంతో భక్తుల పాలిట కల్పతరువుగా ప్రకాశిస్తున్నది. ఆలయ ప్రతిష్ఠ దినం నాడు భగవాన్ వెంకయ్య స్వామి భౌతిక రూపంలో దర్శనమిచ్చినారు. బాబావారి ఆలయ ప్రతిష్ఠ తర్వాత ఆలయంలో గణపతి నవరాత్రులు, గురు పౌర్ణమ, వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు, దత్త జయంతి, ముక్కోటి ఏకాదశి వంటి నైమిత్తిక తిథుల్లో ప్రతి సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేవారు. అన్నదానం విరివిగా జరిగేది. అసంఖ్యాక భక్తజనం పాల్గొని తరించేవారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణం నిర్వహించేవారు. 2001 సంవత్సరంలో బాబావారికి అన్నాభిషేకం, ఓషధులతో అభిషేకాలు నిర్వహించారు. సాంగ వేదవేత్తల మంత్రఘోషలతో, సాయినామ సంకీర్తనలతో ఆనాడు జరిగిన అన్నాభిషేక వైభవం భక్తుల హృదయాల్లో నాటుకుపోయింది. అదేవిధంగా అన్ని రకాల ఔషధులతో అత్యంత వైభవంగా బాబావారికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా బాబావారికి సువర్ణ సూక్తంతో యజుర్వేద
అభిషేచనిక ద్రవ్య సంస్కార మంత్రాలతో హిరణ్యాభిషేకం నిర్వహించారు. అంటే బంగారు కాసులతో అభిషేకం జరిగింది. ఆ ఉత్సవాల వైభవం చూసినంత మాత్రమే జన్మ చరితార్థమవుతుంది. భగవాన్ వెంకయ్య స్వామి వారికి నవనీతాభిషేకం నిర్వహించేవారు. సద్గురువుల శిష్యులు అమెరికా వాస్తవ్యులు మురళీబాబు గారు సద్గురువులకు 2006 సంవత్సరంలో కనకాభిషేకం చేశారు. ఆనాటి వైభవం నాణ్యతో దర్శనీయం. సద్గురువులు బాబావారి ఆలయ నిర్మాణం చేసిన తర్వాత దత్తదీక్ష చేశారు. ఆ దత్తదీక్ష పరిపూర్ణతా సిద్ధిగా అద్యతన కాలంలో శ్రీ దత్తుల శక్తితో ప్రకాశిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి తైజసంగా సద్గురువులను కలిసినట్టు గోచరించింది.